వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ్యాన్ని కాలగర్భంలో కలిపేయాలని చాలామంది ప్రయత్నం చేశారు. బైబిల్ను నామరూపాలు లేకుండా చేయాలని ఎంతోమంది ప్రయత్నం చేశారు, పోరాడారు. కానీ క్రైస్తవ్యం కాలగర్భంలో కలిసిపోలేదు. బైబిల్ యొక్క ప్రాచుర్యం, బైబిల్ యొక్క విశిష్టత అంతకంతకు పెరుగుతుందే తప్ప అది తరగని ధననిధిలా ఉండిపోతుంది. ఎప్పుడూ దాన్ని తక్కువ చేయాలని చూడలేదు. బైబిల్లో తప్పులు పట్టాలని, క్రైస్తవ్యం అంటేనే ఒక మోసం, ఒక దగా అని చూపించాలని చాలామంది ప్రయత్నం చేశారు. బైబిలు బూతు పుస్తకం అని, బైబిల్కు చరిత్రాత్మకమైన ఆధారాలు లేవని, బైబిల్ ఒక కల్పిత గాథని, ఒక మిత్ అని, యేసుక్రీస్తు అనేవారు దేవుడే కాదని, యెహోవా దేవుణ్ణి ఒక క్యారెక్టర్తో పోల్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ను తప్పుబట్టి ఇతర ఇజంలోకి వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. బైబిల్ను తప్పుడు బోధగా చిత్రీకరించి అనేక బోధలు చరిత్రలోకి వచ్చాయి. కానీ బైబిల్ యొక్క ఉన్నతమైన స్థితిని ఎవరు కదిలించలేకపోయారు. ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికులు చదువుతున్న గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్. అత్యధికంగా ప్రింట్లు కాబడుతున్న, అంటే ప్రచురణ కాబడుతున్న పుస్తకం లేకపోతే గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్. అంత మాత్రమే కాదు, ఇతర లాంగ్వేజెస్లకి, అంటే ప్రపంచంలోని ఇతర భాషలకు అన్నిటికీ తర్జుమా అవుతున్న గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్. బైబిల్ను దిగజార్చాలని చాలామంది ప్రయత్నించారు, కానీ వాళ్ళే దిగజారిపోయారు. కానీ బైబిల్ను కించిత్ అయినా దాని యొక్క గౌరవాన్ని తగ్గించలేకపోయారు. ఎందుకంటే బైబిల్ వారు అనుకుంటున్నట్టుగా కల్పిత కాదు, మిత్ కాదు. అలాగే బైబిలు చారిత్రాత్మక అంశాలతో కూడినది కాదు అని వాళ్ళు చెప్తున్నారు. అది మాత్రం ఒకటి కాదు, అది చరిత్రకు ఆధారమైన పుస్తకం. అందుకే అది ఎప్పుడు ఫ్రెష్గా నిత్య నూతనంగా ఉంటుంది. ఒకవేళ యేసుప్రభు రెండో రాకడ ఆలస్యం అయితే ఇంకా ఎన్ని సంవత్సరాలు అయింది, అది బైబిల్ గ్రంథం నిత్య నూతనంగానే ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈ ఒక బైబిల్ గ్రంథము కాలానుగుణానికి మారిపోయి మార్పులు చెందే గ్రంథం కాదు. కొన్ని చరిత్ర పుస్తకాలు ఉంటాయి, కొన్ని కాలానికే సరిపోతాయి, మరో కాలానికి మరొక సంవత్సరానికి అది డెడ్ అయిపోతాయి. కానీ ఈ బైబిల్ గ్రంథము ఎన్ని కాలాలైనా ఇది నిత్య నూతనంగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, తాజాగా ఉంటుంది, అన్ని కాలాలకు సరిపోయే విధంగా ఉంటుంది. ఇటువంటి బైబిల్ను, ఇటువంటి క్రైస్తవ్యం తప్పుపట్టాలని చాలామంది బయలుదేరారు. చాలామంది క్రైస్తవుల్లో నుంచి మళ్ళీ వేరే మార్గంలోకి, వేరే మతంలోకి వెళ్ళి క్రైస్తవ్యాన్ని, బైబిల్ను తప్పుపట్టాలని, దుయ్యబట్టాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రయత్నం చేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియా విరివిగా ఉంటున్న ఈ కాలంలో కొంతమంది దీన్నే వ్యాపకంగా పెట్టుకొని బైబిల్ని విమర్శించడం, బైబిల్లోని క్యారెక్టర్లను విమర్శించడం, బైబిల్ని బూతు పుస్తకం చేయటం, బైబిల్లోని ఈ తప్పులు ఉన్నాయి కాబట్టి మేము క్రైస్తవ్యం నుంచి బయటకు వచ్చి మళ్ళీ హైందవాన్నో లేకపోతే ఇంకో దాన్నో ఆ మార్గంలో వెళ్తున్నాం అన్నట్టుగా చెప్తున్నారు. కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్ ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు తాజాగా కృషిపాల్ చేరారు. ఇంతకుముందు ఆయన క్రైస్తవుడట, ఎవరొస్తాడు, క్రైస్తవ్యంలో తప్పులున్నాయని, క్రైస్తవ్యం చెడ్డ పుస్తకం అని, ఆ బైబిల్ చెడ్డ పుస్తకం అని, బైబిల్కు పెద్దగా ఆధారం లేదని అతను మళ్ళీ ఎక్కడికి వెళ్ళారట, వేరే మతాలకి వెళ్ళారట. అక్కడికి వెళ్ళి యేసుప్రభు వారిని కానీ, యెహోవా దేవుని కానీ, బైబిల్ని కానీ తిట్టకుండా తిట్టాడు. ఒక రకంగా వల్గారిటీ భాషతోటి, ఇష్టానుసారంగా, ఒక జుగుప్సాకరంగా, ఎవరు వాడకూడని భాష వాడి అతను బైబిల్ని చాలా రకాలుగా దుయ్యబట్టారు. ఇప్పుడు ఆ కృషిపాలు మళ్ళీ ఇప్పుడు రాత్రి నాకు యేసుప్రభు వారు కనబడ్డారు, నన్ను మార్చారు అని చెప్పి మళ్ళీ నేను క్రైస్తవ్యంలోకి వస్తున్నాను, గతంలో నేను మాట్లాడిన మాటలన్నీ తూచు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది పిల్లలాటగా లేదండి. ఏంటి, మీరు అందులో నుంచి ఇందులోకి వెళ్ళి మన బైబిల్ని దూషించి ఇప్పుడేదో ఇదే చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు ఎంతోమంది దూషించారు, ఎంతోమంది చేశారు.
ఆ కృషి పాలన వాడు ఇంతకుముందు బైబిల్ను ఇష్టానుసారంగా వ్యాఖ్యానించాడు. ఇప్పుడేమో నాకు బుద్ధి వచ్చింది, మార్పు వచ్చింది, తప్పైన కుమారుడు కలరింగ్ ఇస్తున్నాడు. ఒకసారి ఆ వీడియో చూడండి ఒకసారి. యేసుక్రీస్తు దేవుడే కాదు, బైబిల్లో ఆయన దేవుడు అని ఆయనే ఒప్పుకోలేదు. ఎక్కడ నేను మాట్లాడేది బైబిల్ ఓవరాల్ గా. బైబిల్ ఏదైతుందో బైబిల్లో యేసు క్రీస్తు దేవుడు అని ఎక్కడ లేదు. బైబిల్లో యేసుక్రీస్తు ఒప్పుకోడు ఆయన దేవుడు అనుకోడు. ఆయన దేవుడు అని ఎక్కడ చెప్పుకోలేదు. ఆయనే ఇంకా దేవునికి ప్రార్థనలు చేయడం, ఉపవాసం ఉండడం అంటే చేశాడు. ఏ దేవునికి? యెహోవా అనేటటువంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది పాత నిబంధనలో. ఓకే, క్యారెక్టరా దేవుడా? నేను క్యారెక్టర్ అనుకుంటాను. క్రిస్టియానిటీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ, అవమానపరుస్తూ, నిందిస్తూ చాలా పెద్ద తప్పు చేశాను, చాలా పెద్ద పాపం చేశాను, సరిదిద్దుకోలేని ఘోరమైన పాపాన్ని చేశాను నేను. నాకు తెలుసు, నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. దయచేసి నన్ను మీరు మన్నించగలరని కోరుకుంటున్నాను. క్రిస్టియానిటీ అంతటినీ నన్ను మన్నించమని, నన్ను క్షమించమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ఇంతకు మించి నేనేమి చేయలేను. దయచేసి నన్ను క్షమించండి. చాలా పెద్ద తప్పు చేశాను. ఈ మార్పు కారణం ఏంటంటే, ఈ క్షమాపణ అడగడానికి గల కారణం ఏంటంటే, ఆ ప్రభు ఆ యేసయ్య దర్శనం ఇచ్చారు. ఆయన నాతో మాట్లాడారు. నిజంగా ఆయన ఎన్నో మాట్లాడినాను, ఎంతగానో అవమానించాను. ఆ యేసు ప్రభువుని చాలా తోలనాడాను, ఘోరంగా మాట్లాడాను. బట్ నిన్నటి దినాన ఆ యేసు ప్రభు నాకు దర్శనం ఇవ్వడం, నాతో మాట్లాడడం, నా వలన ఆయన చాలా బాధపడ్డాడు అన్నటువంటి విషయాన్ని ఆయన నాకు చెప్పడం. బట్ ఆ దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా మీ అందరికి ఈ విషయం తెలియాలి. నేను చేసిన పాపం తెలియాలి, నేను అడిగిన క్షమాపణ మీ అందరికి తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ క్షణంలో లైవ్ లోకి వచ్చాను. క్రిస్టియన్స్ అందరికి చేతులెత్తి క్షమించమని అడుగుతున్నాను, మన్నించమని కోరుతున్నాను. చూసారుగా, అంతకుముందు ఆ కృషి పాలనే అబ్బాయి మాట్లాడిన మాటలు, ఇప్పుడు మాట్లాడిన మాటలు, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. యూట్యూబ్ విరివిగా ట్రెండీగా అవుతున్న ఈ కాలంలో కొంతమంది దీన్నే వ్యాపకంగా పెట్టుకున్నారు, దీన్నే జీవనాధారంగా పెట్టుకున్నారు. ఇటువంటి వాళ్ళు ఈ అబ్బాయి ఒకడు, ఈ పిల్లోడు ఒకడు. వీడు ఏం చేస్తున్నారంటే, గతంలో తిట్టారు, ఇదొక ఒక ఆటలాగా, ఒక గేమ్ లాగా అయిపోయింది. చాలామంది తయారైపోయారు. ఒకరు ఈ మధ్య అక్కడ చూశాను, ప్రవీణ్ అంట, అతను వారి గ్రంథాలు చదవరట. వారి గ్రంథాలు ఏమున్నాయో చదవడు, వారి శ్లోకాలు తెలియదు, వారి గ్రంథాల్లో ప్రాముఖ్యత తెలియదు. కానీ బైబిల్ విమర్శించడానికి, బైబిల్ మీద పుస్తకాలు వేయడానికి పడ్డాడు. బైబిల్లోని తప్పులని ఒక పుస్తకం వేశాడు, ఇది అందరికి పంచుతున్నాడు. అసలు బైబిల్ గురించి ఏం తెలుసని, మీ గ్రంథాల గురించి తెలియదు, బైబిల్ గురించి ఆ తప్పని ఆ ప్రవీణ్ అనే వ్యక్తి బయలుదేరారు. ఆ కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్, రాధా మనోహర్ దాస్ గారు ఇలాంటి వాళ్ళు తయారైపోయారు. క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిద్దామని, క్రైస్తవ్యాన్ని తక్కువ చేద్దామని, బైబిల్ను ప్రాచుర్యతను దిగజార్చుదామని బయలుదేరారు. కానీ ఎంతమంది వచ్చినా చరిత్రలో ఆటుపోట్లకు నిలిచి ఇప్పటికీ స్థిరంగా ఉన్న గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్. ఇప్పటికీ ఎన్నో మంది దాడి చేశారు బైబిల్ మీద, అది నిరాధారమని నిరూపించడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ ఏ ఒక్కరూ దాన్ని నిరూపించలేకపోయారు. ఇది బూతు పుస్తకం అని, మరొక పుస్తకం అని చెప్తారు. కానీ బైబిల్ ఎప్పుడు దాచిపెట్టే గ్రంథం కాదండి, వెల్లడిపరిచే గ్రంథం. ఒక వ్యక్తుల జీవితాన్ని కానీ, క్యారెక్టర్లు కానీ, ఒక చరిత్రకు ఆధారమైన పుస్తకంగా దాని అన్ని వెల్లడిపరిచింది. ఆ క్రమంలో ఆయా బైబిల్లో ఉన్న వ్యక్తుల తప్పులను కూడా ఎండగట్టిందే తప్ప, ఆ తప్పుల్ని డిలీట్ చేసి, ఆ తప్పుల్ని కప్పిపుచ్చి మంచిని మాత్రమే ప్రబోధించే గ్రంథం ఆ గ్రంథం అని అనుకుంటున్నారు. కానీ ఒక క్యారెక్టర్, ఇప్పుడు అబ్రహాము ఉన్నారు. అబ్రహాము విశ్వాసానికి వీరుడు, గొప్పవాడు. కానీ అతను అబద్ధం ఆడిన సంగతిని కూడా బైబిల్ దాచిపెట్టలేదు. దావీదు ఉన్నారు, గొప్ప రాజు, యుద్ధాలు చేశారు, దేవుణ్ణి మహాగణంతో కీర్తించిన గొప్ప భక్తుడు, చిన్నతనం నుంచే దేవుణ్ణి హత్తుకున్న వ్యక్తి. కానీ అతని యొక్క తప్పును కూడా బైబిల్ వెత్తి చూపించింది, బత్షెబాతో అతను పాపం చేసినప్పుడు. ఇలాగే చాలా మంది క్యారెక్టర్లు, అలాగే లోతు నీతిమంతుడు, కానీ లోతు కుమార్తెలు తప్పు చేశారు. అలాగని అది బూతు పుస్తకంగా, లేకపోతే తప్పుల తడకగా, లేకపోతే ఇంగిది చూస్తా అంటే క్యారెక్టర్లను, అక్కడ ఉన్న జరిగిన సిచ్యువేషన్ను, చరిత్రను విశదీకరించిందే తప్ప అది బూతు పుస్తకం ఎలా అవుతుంది? దాన్ని అర్థం చేసుకోవడానికి మైండ్ కావాలి, మనసు కావాలి, అంతే తప్ప ఎందుకు రాయబడింది?
ఆ దుష్టాంతాలన్నీ యుగాంతమంది ఉన్న మనకు బుద్ధి కలుగుటకి. అలా చేయొద్దు. అబ్రహాము గొప్పవాడైనా అబ్రహాం చేసిన అబద్ధం ఆడకూడదు. దావీదు గొప్ప రాజే అయినా దావీదు లాంటి తప్పు చేయకూడదు. లోతు నీతిమంతుడైనా లోతు కుమార్తెల వల్లే మనం ఉండకూడదు. ఇలాంటివి మనం నేర్చుకోవడానికి ఉపయోగపడే గ్రంథమే తప్ప ఇది బూతు పుస్తకం. చాలామంది తెలవని వాళ్ళు దీని ఏదో బూతు పుస్తకంగా అభివర్ణిస్తారు. కాదు. ఇటువంటి కృషిపాల్ అనే ఆ అబ్బాయి ఇంతకుముందు ఇలానే చేశాడు. ఇవన్నీ తప్పులు పట్టాడు. ఇప్పుడు సడన్గా తనకి జ్ఞానోదయం అయిందంట. నిజమే, ఒకవేళ యేసుప్రభు దేవుడు లేదా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే మాట్లాడవచ్చు కాక నేనేం తప్పట్టట్లే. కానీ ఇట్లాంటి ట్విస్టులు చేంజ్లు అనేది క్రైస్తవ్యంలో పనికిరావు. ఒకసారి జ్ఞాపకం చేసుకుని మళ్ళీ అతను అందులో మళ్ళీ ఇంకేదో కనపడ్డాడు అంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు అపర పౌలులాగా మనం భావించాలేమో. ఇదొక వ్యాపకంగా ఉంటుందేమో. దీన్ని పట్టుకొని ఇప్పుడు క్రైస్తవ సభల్లో నేను ఒకప్పుడు ఇట్లా దూషించాను, ఒకప్పుడు అలా చేశాను, ఇప్పుడు మారిన మనిషి అని అందరికి చెప్పుకొని సాక్ష్యంగా చెప్పుకొని ఇలా విరివిగా వాడబాలని ఆశపడుతున్నాడేమో. ఇవన్నీ కావు. బైబిల్ అనేది క్రైస్తవం ఎంతమంది దూషించినా ఎంతమంది తిట్టిపోసినా అంతకంతకు వృద్ధి చెందేదే తప్ప దిగజార్చబడే గ్రంథం కాదు, దిగజార్చబడే మార్గము అంతకంటే కాదు. కాబట్టి క్రైస్తవులు అయినందుకు, క్రీస్తుని నమ్ముకున్నందుకు మనం గర్వపడాలి. ఎందుకంటే ఇది చరిత్రకు ఆధారమైన గ్రంథం. అలాగే చరిత్రలో నిలిచిపోయిన దేవుడు, నిలిచి ఉన్న దేవుడు, రేపొద్దున ఉండే దేవుడు, ఆయన వచ్చే దేవుడు ఎవరై ఉన్నారంటే యేసు ప్రభువారు ఒక్కరు మాత్రమే. కాబట్టి యేసు ప్రభువారిని నమ్ముకున్నందుకు, యేసు ప్రభువారిని అనుసరిస్తున్నందుకు, యేసు ప్రభువారిని దేవుడిగా కొలుస్తున్న మనము ధన్యులం. వీఆర్ బ్లెస్సెడ్ పీపుల్. దాన్ని బట్టి గర్వించాలి. ఎవరెన్ని విమర్శించినా, ఎవరెన్ని ఇష్టానుసారంగా మాట్లాడినా వీటన్నిటిని మనం పట్టించుకోవద్దు. వీటన్నిటిని మనం లెక్క చేయొద్దు అనేది మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. యూట్యూబ్లో చాలామంది విరివిగా చూస్తున్నారు ఇటువంటి విషయాలు. చూసి దాన్ని కలత చెందొద్దు, దాన్ని మనసులోకి తీసుకోవద్దు. కానీ ఇది జీవగ్రంథం, జీవాన్నిచ్చే గ్రంథం. ఈ జీవ గ్రంథమే మనల్ని రేపొద్దున పరలోకంలో నిలిపి యుగయుగాలు తండ్రితో నివసించేలాగా చేసే గ్రంథం ఇది. ఈ గ్రంథం మీద అనేక దాడులు జరుగుతాయి. కానీ ఏ ఒక్కరు మనం ఇబ్బంది పడకుండా సన్మార్గంలో, సత్య మార్గంలో నడుస్తూ మనందరం ముందుకు వెళ్దాం. అట్టి జ్ఞానము దేవుడు మనందరికీ అందించునుగాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.